రాత్రి సమయం. కావ్య అడవిలో చెట్ల మధ్యలో ఏదో హోమం చేస్తూ ఉంటుంది. తాంత్రిక కావ్య వైపు చూసి ఇలా అంటుంది, చూడమ్మా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. నువ్వేదైతే చేస్తున్నావో అది చాలా ప్రమాదకరం. కావ్య తన నోటి నుండి ఒక్క మాట కూడా అనదు. తన కళ్లల్లో కన్నీళ్లు, మొహంలో కోపం కనిపిస్తుంది. తన దృష్టంతా హోమం మీదే ఉంటుంది. రా రా లాల్కిని, నాలో కలిసిపో. నీకేదైతే కావాలో దానిని దక్కించుకో. నా ఒక్క పని పూర్తి చెయ్యి. నా ప్రేమను ఎవరు అంతం చేశారో వాళ్లనంతం చెయ్యి. కావ్య అన్న మాటలకి అడవిలో, ఆకాశంలో నల్లని మబ్బుల మధ్యలో నుండి ఒక మెరుపు కావ్య మీద పడుతుంది. కావ్య, అమ్మ కావ్య, నువ్వు బానే ఉన్నావు కదా? కావ్య కాసేపటికి నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ తర్వాత తను వెనక్కి తిరిగి తాంత్రికాని చూస్తుంది. ఇక తన చేతిని తాంత్రిక వైపు చాచుతుంది. ఎప్పుడైతే తను తన చేతిని పైకి లేపుతుందో అప్పుడు తాంత్రిక గాలిలో ఎగురుతుంది. కావ్య, చూడు, వద్దమ్మా, నన్ను వదిలే, నేను నీకు సాయం చేశాను. కావ్య ఎప్పుడైతే పిడికిలి బిగిస్తుందో అప్పుడు తాంత్రిక గుమ్మడికాయలాగా పేలిపోతుంది. కావ్య ఒక కొత్త జన్మ ఎత్తుతుంది. ఒక విచిత్రమైన శక్తి, భయంకరమైన రూపంతో. ఇందొకటి నుంచి సణుగుతూనే ఉంది. ఇక ఆఫీస్కి వెళ్లే సమయం అయ్యింది. కావ్య కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ నిశాంత్ తనతో ఇలా అంటాడు, అరే, ఇవాళ నాకు మొదటి రోజు. ఇవాళ టిఫిన్ అవసరమా? ఇవాళ నేను టైంకి చేరుకోగలనో లేదో తెలియడం లేదు. రిలాక్స్ నిశాంత్, నీకు నీ డ్రీమ్ జాబ్ దొరికిందని నాకు తెలుసు, కానీ కాస్త ఊపిరి పీల్చుకో. ఈ జాబ్ కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. రాత్రులు కూర్చొని చదువుకున్నాను. త్వరగా టిఫిన్ ప్యాక్ చేయి, నేను బయలుదేరతాను. కావ్య నిశాంత్కి టిఫిన్ ప్యాక్ చేసిస్తుంది. నిశాంత్ తన ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడే అక్కడ మేనేజర్ తనని రూమ్కి పిలుస్తుంది. హాయ్ మ్యామ్, ఐఎమ్ నిశాంత్. నీ పేరు తెలుసుకుని నేనేం చేస్తాను చెప్పు. ఈ ఫైల్స్ తీసుకుని సాయంత్రానికల్లా మొత్తం పనంతా పూర్తి చెయ్యి. ఓకే మ్యామ్. నిశాంత్ ఫైల్స్ని తీసుకుని తన డెస్క్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అంతకు ముందే తన పేరు మీద ల్యాప్టాప్ ఇంకా మౌస్ ఉంటుంది, ఒక నోట్తో పాటు. నిశాంత్ ఆ నోట్ని చదువుతాడు. ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ దిస్ ల్యాప్టాప్ అండ్ మౌస్. ఇవి నీ ఎసెట్స్ కాదు, ఇవి కంపెనీవి. ఒకవేళ ఏమైనా నీ శాలరీ కట్ అవుతుంది. ఫ్రమ్ హెచ్ఆర్. పనిని కాస్త ఫోకస్డ్గా చేయాలి. ఆఫీస్లో ఇద్దరు నిశాంత్ దగ్గరికి వస్తారు. హాయ్, నా పేరు రజత్. అండ్ నా పేరు అనిత. నా పేరు నిశాంత్. మీ ఇద్దరిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ ఇక నుంచి మనం ఫ్రెండ్స్గా ఉందాం. ఇంకా నీకు మా గురించి ఏమీ తెలియదు కదా. ఇక్కడ ఒక పద్ధతి ఉంది. ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు మా పనిని కూడా చేయాల్సి ఉంటుంది. రజత్ ఇంకా అనిత తమ ఫైల్స్ని కూడా నిశాంత్కి ఇస్తారు. మా ఫైల్స్ని చక్కగా ప్రాసెస్ చెయ్యి. పెద్ద పెద్ద క్లయింట్స్ ఫైల్స్ అవి. మొదటి రోజే నిశాంత్కి ఎలా అనిపిస్తుంది అంటే తను పడిన కష్టానికి ఫలితం కాస్త తక్కువగా ఉంది అని. తరువాత కూడా అనిత ఇంకా రజత్ తమ చిన్న చిన్న పనులను నిశాంత్తోనే చేయిస్తారు. పాపం నిశాంత్ కాదని అనడానికి భయపడతాడు, ఎందుకంటే వాళ్లు తనకి సీనియర్స్. అరే, ఈ నిశాంత్ చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ఒకవేళ ఎలాగే చేస్తూ ఉన్నాడంటే తను మనకంటే ముందుకు వెళ్తాడు, టీం లీడర్ అయిపోతాడు. డైరెక్ట్ మనకంటే సీనియర్. మనం ఏదో ఒకటి చేయాల్సిందే. సరే, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. రోజు పూర్తవుతుంది. నిశాంత్ తన ఇంటికి చేరుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ తనని అడుగుతుంది, ఏమైంది? ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మొహంలో నవ్వే కనిపించడం లేదసలు. ఇది నీ డ్రీమ్ జాబ్ కదా, మరెందుకు సంతోషంగా లేవు? నిశాంత్ కావ్యకి జరిగిన విషయమంతా చెప్తాడు. నిన్ను నీ కలీగ్స్ ఇంతగా విసిగిస్తున్నారు అంటే ఆ పని మానేయచ్చు కదా, ఇంకేదైనా వెతుక్కో. నీకు చెప్పడం అయితే చాలా సులభం. నీకు తెలుసా నేను ఎంత కష్టపడ్డాను ఈ జాబ్ కోసం? కానీ నువ్వేమో సులభంగా చెప్పేశావు మానుకోమని. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు నీకెక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అని. నీకు కష్టంగా ఉందనిపిస్తే ఇంకెక్కడైనా పని చూసుకో. నువ్వు నాకు లెక్చర్ లేవుకు. కాస్త తక్కువగా మాట్లాడితే మంచిది.
జాబ్ వదిలే. నీకేంటి, నువ్వు రోజంతా కూర్చొని భూత ప్రేతాల పుస్తకాలు చదువుతూ ఉంటావు. నిశాంత్ ఇంకా కావ్య రాత్రివేళ గొడవ పడతారు. నిశాంత్ ఉదయం లేచి బ్యాడ్ మూడ్లో ఆఫీస్కి వెళ్తాడు. తన డెస్క్లో కూర్చుని పని చేయటం మొదలుపెట్టేటప్పుడు తన మౌస్ లేదని గమనిస్తాడు. తను అన్ని చోట్ల మౌస్ కోసం వెతుకుతాడు. కాని తనకి తన మౌస్ ఎక్కడా కూడా కనిపించలేదు. పోయిందా? ఎక్కడ పోయింది? ఇక నువ్వే వెళ్ళి వెతుకు, లేకపోతే నీ శాలరీలోంచి డబ్బులు కట్ అవుతాయి. కానీ నాకు గుర్తుంది, నేను దాన్ని నా డెస్క్ మీదే పెట్టాను. అదంతా నాకు తెలీదు. అన్నట్టు నీ పర్ఫార్మెన్స్ కూడా అస్సలు బావుండడం లేదు. కాస్త నీ కొలీగ్స్ని చూసి నేర్చుకో. వాళ్ల పని చాలా బావుంది. పైగా వర్కింగ్ అవర్స్లో నువ్వు నిద్రపోతున్నావని నేను విన్నాను. కాస్త ఫోకస్ చెయ్యి. ఇవన్నీ ఇక్కడ కుదరవు. నిశాంత్ తన డెస్క్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే అనిత ఇంకా రజత్ తన దగ్గరికి వెళ్తారు. ఏమైంది? మౌస్ పోయిందా ఏంటి? ఈ కథ నాకు దొరుకుతుంది అనిపించడం లేదు. జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా మౌజ్ని. అది నీది కాదు కదా, కంపెనీది. నీది అనుకున్నావేంటి ఎక్కడైనా పడేయడానికి? ఏం కావాలి మీకు? ఎందుకు నన్ను విసిగిస్తున్నారు మీరు? నాకు బాగా తెలుసు మీరే నా గురించి కంప్లైంట్ చేశారని. నా మౌజును కూడా దొంగిలించారు. ఏంటి? నువ్వు నన్ను దొంగ అంటున్నావా? పైగా నువ్వు మమ్మల్ని తిట్టావు, దొంగతనం నేరం మోపావు. ఏం తిట్టాను? నేనెప్పుడు మిమ్మల్ని తిట్టాను? అనిత మొసలి కన్నీళ్లు కారుస్తుంది. రజత్ నిశాంత్ తనను తిట్టాడు అని నిందలు వేస్తాడు. ఆ మాట మేనేజర్ వరకు వెళ్తుంది. మేనేజర్ నిశాంత్ని తన క్యాబిన్కి పిలుస్తుంది. ఐ కాంట్ టాలరేట్ యూ ఎనీమోర్. ముందు మౌస్ దొంగిలించావు, తర్వాత కొలీగ్స్ని తిట్టావు. నిశాంత్, యు ఆర్ ఫైర్డ్. నిశాంత్ని మేనేజర్ జాబ్లో నుంచి తీసేస్తుంది. నిశాంత్కి చాలా పెద్ద షాక్ తగులుతుంది. తను ఇంటికి చేరుకుని కావ్యతో మాట్లాడకుండా తిన్నగా తన రూంలోకి వెళ్ళిపోతాడు. నేను జీవితంలో ఓడిపోయాను. ఇన్నేళ్లు కష్టపడి ఏమి సాధించాను? ఒక క్షణంలో అంతా నాశనం అయిపోయింది. చివరికి నా దగ్గర ఏం మిగిలింది? ఏదైతే ఉందో దాన్ని నేను మేనేజ్ చేయలేను. అప్పుడు కూడా ఓడిపోతాను. తర్వాత మళ్ళీ అనుకుంటాను నా జీవితంలో నేను ఓడిపోయాను అని. చాలాసేపు నిశాంత్ తన గదిలోంచి బయటికి రాకపోయేసరికి కావ్య తన గదిలోకి వెళ్తుంది. తనకి మతిపోతుంది. నిశాంత్! లేదు 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 లేదు! కావ్య చనిపోయిన నిశాంత్ని చూస్తుంది. ఇక తన పక్కన ఒక ఉత్తరం కూడా ఉంటుంది. దానిమీద తను అందరి పేర్లు రాస్తాడు. కావ్య చాలా రోజులుగా లాల్కని అనే ఒక పుస్తకం చదువుతూ ఉంటుంది. అందులో బంధించిన పిశాచాలు, లాల్కని కథ, వాటిని విడిపించడం ఎలా అనేది రాసుంటుంది. కావ్య పుస్తకాన్ని తీసుకుని అడవిలో ఉన్న తాంత్రికాన్ని కలుస్తుంది. నిజంగానే లాల్కనీని విడిపించాలనుకుంటున్నావా? నీకు తెలుసు కదా, తనని విడిపించడం కోసం నీ ఆత్మను తనకి అప్పగించాలి. నాకు తెలుసు. కావ్య లాల్కనీ శక్తిని పొందుతుంది. ఇప్పుడు తను ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ అనిత, రజత్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి ఆఫీస్ లైట్స్ ఫ్లికర్ అవ్వటం మొదలవుతాయి. లైట్లు ఆరిపోయి మళ్లీ వెలిగినప్పుడు కావ్య వాళ్ల ముందు నిలబడి ఉంటుంది. నువ్వెవరు? ఎవరు నువ్వు? అసలు ఏంటి తమాషా? మీ అందరి మాటలు పడ్డాడో, ఎంతమంది ఉన్నా ఒంటరిగా నిలబడ్డాడో, తను మీకేం అన్యాయం చేశాడో, మీరు తనకి ఎందుకు అన్యాయం చేశారో, మీరు తనని పెట్టిన బాధలన్నీ విషంలో కలుపుకొని తాగాడు. అనిత, పరిగెత్తు పరిగెత్తు! తను మామూలు మనిషి కాదు. కావ్య తన చేతిని పైకెత్తుతుంది. రజిత్ని పట్టుకుంటుంది. కాపాడండి, కాపాడండి! నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను క్షమించు. తను ప్రాణం తీసుకోలేదు, మీరే తనని చంపేశారు. కావ్య తన పిడికిలి బిగిస్తుంది. ఇక రజిత్ శరీరం ముక్కల ముక్కలైపోతుంది. అవకాశం చూసుకుని అనిత మేనేజర్ క్యాబిన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మ్యామ్ కాపాడండి, కాపాడండి! ఆ నిశాంత్ గర్ల్ ఫ్రెండ్ మా అందరినీ చంపేస్తుంది, కాపాడండి! అరే, అలా ఎలా చంపేస్తుంది? ఇదేమైనా బొమ్మలాట చంపేయడానికి? మ్యామ్ మీకు అర్థం కావడం లేదు. కావ్య ఉన్నట్టుండి మేనేజర్ వెనక వచ్చి నిలబడుతుంది. ఇక 2 చేతులతో తన తలను పట్టుకుంటుంది. ఒక హోదా వచ్చేసరికి నువ్వు చాలా గొప్పదానివనుకుంటున్నావా? నీ కింద పని చేసేవాళ్లు నీకు చులకనగా అనిపిస్తారా? లేదు, నన్ను వదిలేయ్! కావ్య తన 2 చేతులతో తన తలను నొక్కుతుంది.
అనిత ఆఫీస్ నుంచి బయటికి పరిగెత్తే ప్రయత్నం చేస్తుంది. కాని ఆఫీస్ తలుపు దానంతటదే మూసుకుంటుంది. నన్ను వదిలే ప్లీజ్, నేను మాటిస్తున్నాను, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. నేను నీకు అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఇదే నీ అంతం. కావ్య తన చేతిని పైకెత్తుతుంది. అనిత గాలిలోకి ఎగురుతుంది. ఎప్పుడైతే తను పిడికిలి బిగించబోతుందో అప్పుడు తనకి నిశాంత్ గొంతు వినిపిస్తుంది. వద్దు, ఆగు కావ్య, నన్ను క్షమించు. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్లకుండా ఉండాల్సింది. నేను చనిపోయేటప్పుడే తెలుసుకోగలిగాను, ఈ డబ్బు, పని ఇవన్నీ ఏమాత్రమూ ముఖ్యం కాదు. ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్లే అన్నిటికంటే ముఖ్యం. దయచేసి ఇలా పగ తీర్చుకోకు. నిశాంత్, నిశాంత్, నువ్వు ఓటమిని అంగీకరించకుండా ఉండాల్సింది. నీతో కలిసి నేను పేదరికంలో కూడా సంతోషంగా ఉండేదాన్ని. నన్ను క్షమించు. అందర్నీ చంపడం మానేయ్. వెళ్ళు, మళ్ళీ నీ జీవితాన్ని జీవించు నేను లేకుండా. నిశాంత్ అక్కడ్నుంచి మాయమైపోతాడు. కావ్య అనితాని వదిలేస్తుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది.